అబ్బా! ప్రతిరోజు ఇదే బాధ. నెట్ లేదు, వీడియో అప్లోడ్ ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా నెట్ రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ అసలు నా వల్ల అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో. కొంతమంది నన్ను అడిగే ప్రశ్న, మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, మీకు నెట్ ఎలా వస్తుంది? మీ ఇంట్లో వైఫై ఉందా అని అడుగుతున్నారు. కానీ మా ఇంట్లో ఏ వైఫై లేదు. కానీ నా ఫోను అన్లిమిటెడ్ డేటా అయినా కూడా నేను ఎన్నోసార్లు నెట్ బ్యాలెన్స్ వేసుకున్నాను. అన్లిమిటెడ్ అయినా కూడా నాకు నెట్ చాలా ఇబ్బంది పెట్టింది. అసలు నెట్ వచ్చేది కాదు. ఆ ప్రెజర్ తట్టుకోలేక నేను డేటా బ్యాలెన్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. మీకు ఫోన్లో 1 GB నెట్ ఉన్నా కూడా మనం లాంగ్ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ టైంకి నెట్ వస్తుంది, అసలు అంత నెట్ ఎలా వస్తుంది, మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేదానికి నేను మీకు క్లారిటీగా సమాధానం చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు యూజ్ అయితే ఈ వీడియో చూడండి. నేను కూడా పక్కన వాళ్ళకి యూజ్ అయితే చాలు అనుకునే టైప్ అనమాట. ఇప్పుడు నాకు తెలిసింది ఈ విషయం, నేనే వాడుకోవచ్చుగా స్వార్థంతో. కానీ మీ అందరితో పంచుకోవాలని, మీ అందరితో చెప్పాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు వ్లాగ్స్. నెట్ సమస్య బాగా పెరిగిపోయింది. అసలు మనం డేటా బ్యాలెన్స్ వేసినా కూడా నాకైతే అసలు నెట్టే రావట్లేదు. అసలు అదేంటో అసలు అర్థం కాలేదు. నేను కూడా ఎందుకు రావట్లేదు ఏందని స్టార్టింగ్లో ఆలోచించలేదు. ఈ మధ్య ఆలోచిస్తూ ఉన్నాను. నేను మామూలుగా చెప్పాను కదా, నా ఫోన్ 5 GB అన్లిమిటెడ్ డేటా అంటే మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత డేటా వాడుకున్నా, మనం ఎంత వాడుకుంటే అంత రావాలి. కానీ ఇదేంటి, నెట్ అసలు సరిగ్గా రాదు. మార్నింగ్ కాసేపు వచ్చిద్ది, నైట్ కాసేపు వచ్చిద్ది, మధ్యాహ్నం అసలు రాదు. అసలు అనకూడదు కానీ 2 minutes వీడియో 5 గంటలు డౌన్లోడ్ అయింది. 5 గంటలకి షార్ట్ వీడియో డౌన్లోడ్ అవ్వడానికి గంట పట్టింది. ఎందుకు నెట్ ఇంత స్లోగా వస్తుంది అని ఆలోచించాను నేను. ఈ ప్రెజర్ అంతా ఆలోచించి ఈ ప్రెజర్ అంతా తట్టుకోలేక, అబ్బా వైఫై ఒకటి బిగించుకుంటే అయిపోయింది కదా, ఈ డేటా బ్యాలెన్స్లు అవి ఇవి వేసి అలా కూడా మనకి కొంచెం మనీ అయితే అవుతున్నాయి కదా, మనం ఇలా డేటా బ్యాలెన్స్లు వేసుకునే బదులు వైఫై తెచ్చుకుంటే అయిపోయింది కదా అనిపించింది ఒకసారి. కానీ మనం బ్యాలెన్స్ మంత్లీ వేసుకుంటాం కదా, దాన్ని ఎందుకు మళ్ళీ వేస్ట్ చేయాలి, వచ్చిన దాన్నే కొంచెం యూజ్ చేసుకుందాం అన్నట్టుగా ఆలోచించాను. ఇప్పుడు అర్థమైంది నాకు. మీరు వీడియోస్ మంచిగా యూస్ రావాలంటే ఇట్లా స్లోగా నిజంగా ఇలా స్లోగా డౌన్లోడ్ అయిన వీడియోకి అస్సలు యూస్ లేవు. ఫాస్ట్గా ఎప్పుడైతే వీడియోస్ డౌన్లోడ్ అవుతున్నాయో యూస్ బాగా వచ్చాయి. అంటే బాగా అని చెప్పలేను, కానీ ఇంతకుముందు ఒక 100-200 వచ్చే వ్యూస్ ఇప్పుడు 1K పైగా వస్తున్నాయి అన్నమాట వ్యూస్. కొంచెం బెటర్ అయింది కదా. అబ్బాయి సోదంతా మాకెందుకమ్మా, అసలు నెట్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందో చెప్పంటారా? చెప్తున్నాను చూడండి. మనం మార్నింగ్ 5 నుంచి 7 లోపు మనం వీడియో అప్లోడ్ చేసుకుంటే మనకి నెట్ ఫాస్ట్గా వస్తుంది, వీడియో కూడా తొందరగా డౌన్లోడ్ అయ్యిద్ది. నేను ఇది 1 week నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఏదైనా వీడియో పెట్టాలి అనుకుంటే మనం టైం టు టైం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా. ఇప్పుడు సపోజ్ నేనైతే ఒక 5కి 6కి ఆ టైనా వీడియో అప్లోడ్ చేసేదాన్ని. ఆ టైంకు పోతే చాలే అన్నట్టుగా నేను అప్పుడే వీడియో డౌన్లోడ్ చేసేదాన్ని. కానీ అది డౌన్లోడ్ అవ్వకపోవడంతో అది 2-3 గంటలు డౌన్లోడ్ అయ్యి కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అది కాక మనం డౌన్లోడ్ అయిన దాకా ఈ ఫోన్ పట్టుకొని కూర్చొని ఉండాలి కదా, అలా టైం వేస్ట్ చాలా అవుతుంది. ఇంకా నేను ఆలోచించాను, అసలు నెట్ ఎందుకు రావట్లేదు ఏంటి అనేది. ఒకరోజు ఏంటంటే 5కే లేచాను. 5కి లేచిన తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి. అప్పుడు 8 minutes అలా వీడియో తీసుకున్నాను. నేను తీసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చాను, అంతా అయిపోయింది. ఇంకా యూట్యూబ్లో పెట్టాలంటే మనకి నెట్ కావాలి. ఇంకా ఆ టైం 5కి ఏం చేశానంటే, అసలు యూట్యూబ్ వల్ల సరిగ్గా నిద్ర కూడా వచ్చేది కాదు. నెట్ ఎందుకు రావట్లేదు, ఇంత కష్టపడి వీడియోలు చేసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టేసరికి నెట్ రాకపోతే చాలా చిరాకు వచ్చేది. అబ్బా, ఆ చిరాకులో అసలు ఏం చేస్తున్నానో కూడా అర్థం కాదు నాకైతే. అయితే ఇంకా ఆలోచించాను, 5కి లేచాను కదా, లేచిన తర్వాత వీడియో అప్లోడ్ చేద్దాం, ఇప్పుడు డౌన్లోడ్ అయిద్దో లేదో చూద్దాం అన్నట్టుగా అప్లోడ్ చేశాను. నేను 5 minutesలో అప్లోడ్ అయిపోయింది. మామూలుగా విడిగా డే టైంలో అయితే ఖచ్చితంగా 2-3 hours అయితే పట్టేది, ఇంకా ఎక్కువే పట్టిద్ది.
కానీ 5 మినిట్స్లో అయిందంటే నేను షాక్ అయ్యా. అప్పుడే అయిపోయిందా అనుకున్నా నేను. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. 5 to 7 మధ్యలో కొంతమంది నిద్రపోతూ ఉంటారు, లేకపోతే కొంతమంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి ఆ టైంలో నెట్ ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి మనకి ఫాస్ట్గా నెట్ వచ్చిద్ది. మనకి బెనిఫిట్ ఏంటంటే మనం ఈ లాంగ్ వీడియోలు ఎంత లెంత్ అయినా కూడా ఆ టైంలో వీడియోలు ప్రైవేట్లో పెట్టుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రైవేట్లో పెట్టుకొని అప్లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం పబ్లిక్ చేసుకోవచ్చు. మనం ఏ టైంకి అయితే వీడియో పెట్టాలి అనుకుంటున్నామో ఆ టయానికి పబ్లిక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే అసలు మామూలుగా టెన్షన్ ఉండేది కదా ఒకప్పుడు, కానీ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఏ వీడియో అయితే మనం అప్లోడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ వీడియో మనం పెట్టేసాం, డౌన్లోడ్ అయిపోయింది, ఇంకా మనకి పని కొంచెం తగ్గిద్ది కదా, అది అన్నమాట. మీకు ఎవరికైనా ఇది యూజ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఎందుకో నాకు వీడియో చేయాలనిపించింది. నన్ను ఎక్కువ మంది కూడా ఏం అడగలేదు, 2-3 అడిగారు. మీరు వీడియో చేస్తున్నారు కదా, నాకైతే 5 GB 6 GB 7 GB కూడా డేటా పెడుతుంది, అప్పటికి కూడా నెట్ స్లోగానే వస్తుంది, ఫాస్ట్గా రావట్లేదు, అసలు ఏంటిది, నెట్ రావాలంటే అసలు ఏం చేయాలి, ఎలా వచ్చింది, ఖచ్చితంగా వైఫై పెట్టుకోవాలా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా నాకు ఇలా నెట్ వస్తుంది, నేను కూడా ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని చెప్పినా కూడా నమ్మలేదు. మీ ఇంట్లో వైఫై ఉందేమో లేని వాళ్ళనే చెప్తావులే అని చెప్పి అనుకునేవాళ్ళు. ఏం చేస్తాం, వాళ్ళు ఏమనుకున్నా మనం చేసేది ఏం లేదు కదా. అయితే అందుకే నేను ఎందుకో వీడియో చేయాలనుకున్నాను. అందుకని మీకు చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి. ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంతకీ మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అబ్బాయి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మీకు యూజ్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది.